విజయనగరంలోని గురజాడ కళాభారతి ఓపెన్ ఆడిటోరియంలో మైత్రి మీడియా ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ యువనేత మైత్రి మీడియా మేనేజింగ్ డైరెక్టర్ మజ్జి శ్రీసాహస్తో పాటు నఖూల్ వర్మ మరియు సీతారామరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరికి కోలాటాల నడుమ ఘన స్వాగతం లభించగా సిరమ్మ జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా రేలారే రేలా జానపద నృత్యాలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో పాటు చిన్నారులు పాల్గొన్న కిడ్స్ ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం నిర్వహించిన మెగా హౌసీ లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన 15 మందికి సిరిసహస్ర చేతుల మీదుగా విలువైన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సిరమ్మ మాట్లాడుతూ 2020 సంవత్సరంలో ప్రారంభమైన మైత్రి మీడియా అనతి కాలంలోనే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అశేష ప్రజాదరణ పొందిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రేక్షకులను మరింతగా అలరించేందుకు మరో 2 కొత్త ఛానళ్లను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మైత్రి మీడియా క్లస్టర్ ఇన్ఛార్జ్ తోట వాసుతో పాటు వివిధ రంగాల ప్రముఖులు, సంస్థ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. మన తెలుగువారికి అతి పెద్దైన ఉగాది పండుగను మనమంతా చాలా అద్భుతంగా జరుపుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉగాది పచ్చడిలో ఎలా అయితే షట్రుచులు ఉంటాయో అలానే మన జీవితాల్లో అన్ని రకాలైన అనుభవం ఈ సంవత్సరం కలగాలని, దాంట్లో తీపి మరికొంచెం ఎక్కువ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సిరమ్మ. ఈరోజు ఉగాది సందర్భంగా 2 కొత్త ఛానల్స్ మైత్రి మీడియాలో ఓపెన్ చేయడం జరుగుతుంది. విజయనగరం జిల్లాలో మాత్రమే కాదు, వైజాగ్ జిల్లాలో కూడా విస్తరిస్తున్నాము. ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.